హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎట్వి స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో ఎక్సైజ్ 1.3 మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, 8 ప్రాబ్లమ్స్ చెప్తాను. స్కిప్ చేయకుండానండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, కొంచెం లేట్ అయింది ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను అనమాట. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రతి వీడియో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను పబ్లిక్ ఎగ్జామినేషన్ కి అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లోపల నేను అన్ని సిలబస్ కంప్లీట్ చేస్తాను. ఎవ్రీ లెసన్ ఏ లెసన్ అనేది స్కిప్ చేయను. ఖచ్చితంగా ఎవ్రీ లెసన్ ఎక్సర్సైజెస్ అలాగే కాన్సెప్ట్స్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మెయిన్ పాయింట్ గా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, మళ్ళీ ఖచ్చితంగా కేటాయించాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఎంపీసీ స్టూడెంట్స్, ఎంఈసీ, ఎంబైపీసీ తీసుకున్న వాళ్ళ కోసం ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే మెయిన్ పాయింట్ గా 10th క్లాస్ వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఫైనల్ ప్రిపరేషన్ కానీ అలాగే పాలిటెక్నిక్, ఏపీఎస్సి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు మెయిన్ పాయింట్ గా ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా వినాలి. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఎక్సైజ్ 1.3 లోని సెట్స్. ఓకే, సెట్స్ లోని ఎక్సైజ్ 1.3 లోని ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మెయిన్ పాయింట్ గా నేను అదే చెప్తున్నాను. ఇంట్రడక్షన్ క్లాస్ అనేది వినరా, అక్కడ లింక్ కనపడుతుందా, ఆ లింక్ ఓపెన్ చేసి ఇంట్రడక్షన్ క్లాస్ విను, డైరెక్ట్ వీడియో దగ్గర ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎవ్రీ లెసన్ చెప్తాను, మళ్ళీ మాట చెప్తున్నాను, ఎవ్రీ లెసన్ ఖచ్చితంగా చెప్తాను. ఓకే ఓకే స్టూడెంట్స్, మరి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, మేక్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ by filling the symbol subset or not subset in the blank space. ఇక్కడ చూడండి, అసలు సబ్సెట్ నాట్ సబ్సెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు సబ్సెట్ అంటే ఏం మాట్లాడుకున్నాం, ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ సబ్సెట్ అంటే ఏంటి, ఒక సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇంకో సెట్ లో ఉన్నాయనుకో, అది ఖచ్చితంగా సబ్సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు 1 2 3 4 ఉంది, బి ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 అంటే ఇప్పుడు నేను సార్ క్వశ్చన్ ఏమంటున్నాను, ఏ డాష్ బై బి ఈ సబ్సెటా కాదా అని కనుక్కోమంటున్నాను. ఇప్పుడు ఏంటి, సబ్సెట్ అవ్వాలంటే ఏంది, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బి సెట్ లో ఉండాలి. 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏమేమి 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, అంటే ఏ సబ్సెట్ బి. ఓకే, మరి ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మళ్ళీ నేను ఏమడుగుతున్నాను, బి డాష్ ఏ అంటాను. అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉన్నాయా, లేవు. అవును, ఇక్కడ వరకే ఉన్నాయి కదా, మరి ఇంకా ఖచ్చితంగా సబ్సెట్ అనే కాదు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనకి రెండో సెట్ లో ఉండాలి. ఇప్పుడు ఏ సెట్ లో ఉన్నటువంటి బిలో ఉన్నాయి కాబట్టి బి ఏ సబ్సెట్ బి అని చెప్తున్నాం. ఇప్పుడు బి సబ్సెట్ ఏ అంటే ఇక్కడ 7 వరకు నంబర్స్ ఉన్నాయి, ఈ ఏ సెట్ లో ఉన్నాయి 4 వరకే ఉన్నాయి, అంటే నాట్ సబ్సెట్. అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటి, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉండాలి, ఇందులో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని ఇందులో ఉండాలి. ఓకే, ఇది కాన్సెప్ట్ అన్నమాట, ఫస్ట్ క్వశ్చన్. అర్థమైందా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఖచ్చితంగా నేను అదే చెప్తున్నా, వినండి, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. 10th క్లాస్ లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నా అంతకంటే డబ్బులు తెచ్చుకుంటాం. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి 2 3 4 అంటే ఇక్కడ చూడండి 2 3 4 అనేటివి ఈ సెట్ లో ఉన్నాయా అని అడుగుతున్నారు. మనకి ఇప్పుడు సబ్సెట్ కదా, 2 ఉంది, 3 ఉంది, 4 అంటే ఖచ్చితంగా ఇది సబ్సెట్. అవును, ఇక్కడ 1 5 లేదు అంటే మనకు సంబంధం లేదు. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయా లేదా, అదొక్కటే కావాల్సింది మనకి. 2 3 4 2 3 4 ఓకే, ఇంకా అయిపోయింది సబ్సెట్. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి, క్లియర్ గా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ క్లియర్. సెకండ్ క్వశ్చన్, ఏబిసి. ఇప్పుడు చూడండి, ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయా, మనకేముంది బీసీ మాత్రం ఉంది, ఏ లేదు, అంటే నాట్ సబ్సెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో ఏ ఉంది, ఇక్కడేమో ఏ లేదు, అంటే ఇక్కడ మనకి సబ్సెట్ అనేది కాదు. తర్వాత X is a student of the class 11th for your school. ఇక్కడ స్కూల్ అంటే 11th అంటే మనం యాక్చువల్ గా మనం కాలేజ్ అని మాట్లాడుకుంటాం, మరి స్కూల్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ చూడండి, మనకి 11th క్లాస్ వాళ్ళందరం ఎక్కడ ఉంటాం మనం, ఇక్కడ స్కూల్ అని మాట్లాడుతున్నాం కాబట్టి స్కూలే మాట్లాడతాం మనం కూడా. X is a student of the class 11th for your school dash X is student of the your school అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ మీరు ఏంటి, ఈ 7th క్లాస్ అంటే 11th క్లాస్ వాళ్ళందరం ఎక్కడ ఉంటాం మనము, ఇప్పుడు స్కూల్లోనే ఉంటాం, రైట్. అంటే 11th వాళ్ళంతా ఎక్కడ ఉంటారు, స్కూల్లో ఉంటాం, కాబట్టి ఇది ఏమవుతుంది, సబ్సెట్ అవుతుంది. అర్థమైందా కాన్సెప్ట్? ఫస్ట్ మనకి స్టేట్మెంట్ ఏంది, 11th క్లాస్ ఆ స్కూల్లో ఉన్న 11th క్లాస్ అందరూ ఎక్కడ ఉంటారు మనకి, ఆ స్కూల్లో ఉంటారు, కాబట్టి స్టూడెంట్ ఆఫ్ ది అవర్ స్కూల్. ఓకే, క్లియర్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, X is a circle in the plane
dash exists x is a circle into the ఇక్కడ సేమ్ ప్లేన్ విత్ రేడియస్ 1 యూనిట్. ఈ క్వశ్చన్ అర్థం అంటే నేను సింపుల్ చెప్తాను. ఇక్కడ సర్కిల్ టు ద ప్లేన్ అంటే సర్కిల్స్, ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్. ఓకే, ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్, ఇవన్నీ సర్కిల్స్ మనకి. ఓకే, తర్వాత డాష్. ఓకే, డాష్ exists x is a circle in the same plane with radius 1 unit. ఓన్లీ 1 యూనిట్ తో మాత్రమే సర్కిల్ అంట. ఏంటి, 1 యూనిట్ మాత్రమే సర్కిల్ అంటే ఇప్పుడు ఈ సర్కిల్స్ సబ్సెట్ అవుతున్నాయా కాదా అని అడుగుతున్నారు. నాట్ సబ్సెట్. ఎందుకు, ఇక్కడ ఉండేటివన్నీ ఇక్కడ ఉండాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ పెద్ద ఉండే చిన్నట్టు ఉండే ఎట్లా పడితే సర్కిల్స్ అంటే చిన్న చేయొచ్చు, పెద్ద చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ ఇక్కడ మనకు ఒక కండిషన్ చెప్తున్నారు, ఏంటి, ఓన్లీ 1 యూనిట్ మాత్రమే ఉండాలి. అలా 1 యూనిట్ మాత్రమే ఉండేటి సబ్సెట్ అవుతున్నాయా, నాట్ సబ్సెట్. కాబట్టి స్టేట్మెంట్ కూడా నాట్ సబ్సెట్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్. exists x is a triangle plane. ఓకే, ఒక ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్, ఐసోస్కేలర్ ట్రయాంగిల్, మన ఇష్టం ఇంకా ఏ ట్రయాంగిల్ అన్నా తీసుకున్నాం. ఓకే, ప్లేన్ డాష్ exists x is a rectangle. ఇక్కడ చూడండి, ఇదేంటి, రెక్టాంగులర్ ఇన్ ద ప్లేన్. ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్స్ ఉంది, మనకేమో రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఈ రెండు సబ్సెట్ అవుతుంది, రెక్టాంగిల్స్. ఓకే, రెక్టాంగులర్, ఈ రెండు సబ్సెట్ అవుతున్నాను, నాట్ సబ్సెట్. ట్రయాంగిల్ వేరు, మనకి రెక్టాంగులర్ వేరు, కాబట్టి ఈ రెండు నాట్ సబ్సెట్. నెక్స్ట్ క్వశ్చన్. exists x is a equilateral triangle. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ట్రయాంగిల్ 3 సైడ్స్ సేమ్ లెంత్ ఉంటుంది అనమాట. దాన్ని మనము లెంత్ యాంగిల్ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏం మాట్లాడతాం, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఓకే, డాష్ ప్లేన్. exists x is a triangle into the same plane. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో మనకి రైట్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది, ఇక్కడేమో ట్రయాంగిల్స్, మనకి రైట్ ట్రయాంగిల్ వస్తుంది, ఐసోస్కేలర్ ట్రయాంగిల్ వస్తుంది, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది, మన ఇష్టం ఏమన్నా. అంటే ఇప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్ని దేనిలో ఉంటాయి, మనకి ట్రయాంగిల్స్ లో ఉంటాయి. కాబట్టి ఇది ఏమవుతుంది, సబ్సెట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడేమో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ మాత్రమే అడుగుతున్నారు, అక్కడేమో ట్రయాంగిల్స్ మొత్తం. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ దేంట్లో ఉంటుంది, ట్రయాంగిల్స్ లో ఉంటుంది, రైట్? ఓకే, నెక్స్ట్. exists x is an even natural numbers. exists x is an even natural numbers. ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి, మనకి 2, 4, 6, 8, 10 అంటే ఏంటి, మనకి 2 తో డివిజిబుల్ ప్రతి నంబర్ ఈవెన్ న్యాచురల్ నంబర్ అవుతుంది. మరి 2, 4, 6, 8, 10 ఇవన్నీ 2 తో డివిజిబుల్ అవుతాయి. మరి డాష్ exists x is an integers. ఇంటీజర్స్ అంటే ఏంటి, నెగిటివ్ నంబర్స్, పాజిటివ్ నంబర్స్ ఇంక్లూడింగ్ విత్ 0. అంటే మనకి -3, -2, -1, 0, 1, 2, 3 అంటే ఇవన్నీ 2 తో డివిజన్ ప్రతి నంబరు ఇంటీజర్స్ లో ఉంటాయి అంటారు. అవును, ఉంటాయి. ఇక్కడ చూడండి, 2 వచ్చింది, మళ్ళీ తర్వాత 4 వస్తుంది, తర్వాత 6 వస్తుంది, తర్వాత 8 వస్తుంది. అంటే 2 తో డివిజిబుల్ ప్రతి నంబర్ ఎందులో ఉండే, మనకి ఇంటీజర్స్ లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది, సబ్సెట్ అవుతుంది. సబ్సెట్ అంటే ఒకటే, మనకి ఇచ్చిన ఫస్ట్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రెండో సెట్ లో ఉండాలి. అలా ఉందంటే అది ఖచ్చితంగా సబ్సెట్ అవుతుంది. ఓకే, ఓకే గైస్, ఇది అన్నమాట ఫస్ట్ క్వశ్చన్. నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది కనుక్కోవాలి. అంటే మనకి ఇచ్చిన కండిషన్స్ ఆల్రెడీ వాళ్ళే ఆన్సర్ చేసిండ్రు, మనం ఏంటి అది నిజమా కాదా అనేది మనం కండిషన్ చూడాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, A, B నాట్ సబ్సెట్ టు B, C, A. ఇక్కడ చూడండి, సబ్సెట్ నాట్ సబ్సెట్ అంటున్నారు. అంటే నాట్ సబ్సెట్ అంటే అవ్వడానికి మనకి ఏంటి, ఏది అనేది సెట్ లో ఉండకూడదు, రైట్? కానీ ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, అంటే ఇది సబ్సెట్ అవుతుంది. కానీ వాళ్ళు ఏమి ఇచ్చినారు, నాట్ సబ్సెట్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఇది ఫాల్సా ట్రూనా, ఫాల్స్. ఓకే, వాళ్ళు ఇచ్చింది ఏమైంది, తప్పు అయిపోయింది. ఎందుకు, ఇక్కడ ఏ బి అనేది ఉంది, కానీ ఇక్కడ నాట్ సబ్సెట్ అని ఇవ్వడం జరిగింది కదా. సబ్సెట్ నాట్ సబ్సెట్ అంటే ఏంది, ఇందాక నేను చెప్పుకున్నాం ఫస్ట్ క్వశ్చన్ లో. ఏంది, సబ్సెట్ అవ్వాలంటే ఏం లేదు, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉండాలి. ఉంది, ఇది సబ్సెట్ అవుతుంది, కానీ వాళ్ళు నాట్ సబ్సెట్ అంటున్నారు. కాబట్టి ఫాల్స్, వాళ్ళు ఇచ్చిన కండిషన్. ఓకే, ఏఈ సబ్సెట్ exists x is a vowel ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. అసలు ఇక్కడ వోవెల్స్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో మనకి ఏంది అర్థం, ఏ ఈ ఏంటి, మనకి సబ్సెట్ అని అడగడం జరిగింది. సబ్సెట్ ఓవెల్స్. ఓవెల్స్ అంటే ఏంటి, మనకి ఏఈ ఐఓయు, ఏఈఐఓయు ఇది కదా, ఏఈఐఓయు. మనకి 5 ఓవెల్స్ అంటాం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. మనకి ఏఈ అనేది ఇందులో ఉన్నాయి కదా, ఈ సెట్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, సబ్సెట్. అంటే వాళ్ళు ఇక్కడ కూడా సబ్సెట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏమైంది, మనకి ట్రూ అయింది. ఓకే, అర్థమైందా, ట్రూ అయింది. థర్డ్ క్వశ్చన్,
1 2 3 సబ్సెట్ 1 3 5 నాట్ సబ్సెట్. ఇక్కడ రెండు సబ్సెట్ అంటున్నాం. 1 2 3 ఇందులో ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది కదా. అంటే ఇది ఫాల్స్ అవుతుందా ట్రూ అవుతుందా? ఫాల్స్ అవుతుంది. అందులో లేవు. ఇక్కడ చూడండి 1 ఉంది 3 ఉంది కానీ 2 అనేది ఈ సెట్ లో లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఫాల్స్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ చూడండి ఇది బాగా గమనియాలి. ఏ అనేది ఈ సెట్ లో ఉంది అని చెప్పడం జరుగుతుంది సబ్సెట్ అంటే అవును ట్రూ కరెక్ట్. మరి ఇక్కడ గమనిస్తే ఈ సెట్ అనేది ఇందులో ఉందంటారు. అసలు ఇది బిలాంగ్స్ టు అంటాం. సబ్సెట్ కి బిలాంగ్స్ టు కి తేడా ఏందో అది తెలుసుకున్నాం ఫస్ట్. ఇక్కడ చూడండి మనకి ABC ఇది ఒక ఇచ్చి ABCD మనకి ఇలా ఇవ్వడం జరిగింది. సబ్సెట్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయని చెప్పేది మనం సబ్సెట్ అని మాట్లాడతాం. ABC అంటే ఉంది. ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి అంటే ఇది సబ్సెట్ అయింది. మరి బిలాంగ్స్ టు అంటే ఏంది? ఒక్కటే. ఇక్కడ చూడండి ఏ బిలాంగ్స్ టు ఇక్కడ చూడండి ABC అంటే మనకి ఈ ఎలిమెంట్ అనేది ఇందులో ఉందా లేదా అని చెప్పేటప్పుడే మనం బిలాంగ్స్ టు మాట్లాడతాం. ఇక్కడ ఎలిమెంట్స్ మొత్తము కానీ ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ మాత్రమే ఆ సెట్ లో ఉందా లేదా అని మాట్లాడతాం. అర్థమైందా? సబ్సెట్ అంటే అన్ని ఎలిమెంట్స్ ఇంకో సెట్ లో ఉన్నాయా లేదా అని చెప్తారు కానీ ఒక ఎలిమెంట్ ఆ సెట్ లో ఉందా లేదా అని చెప్పేందుకు గుర్తే ఏంది? బిలాంగ్స్ టు గుర్తు. ఓకే, గుర్తు పెట్టుకోండి. మరి ఇక్కడ చూడండి ఇదేమో సెట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి సింగిల్ ఎలిమెంట్ ఉండాలి కానీ ఇక్కడ సెట్ రూపంలో ఇస్తున్నారు. అంటే ఈ ఏ సెట్ అనేది ఇందులో ఉందా? లేదు. వాళ్ళు ఇచ్చిన ఇది బిలాంగ్స్ టు అంటున్నారు కానీ ఇది నాట్ బిలాంగ్స్ టు కాబట్టి వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంది? ఫాల్స్. ఓకే, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ x is ఈవెన్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 6. ఓకే, సబ్సెట్ అంటారు నాట్ సబ్సెట్. ఓకే, ఈవెన్ న్యాచురల్ నంబర్స్ రాస్తున్నాం. ఎంతవరకు? లెస్ దాన్ 6. ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబర్ ఈవెన్ న్యాచురల్ నంబర్. ఏంటి పోయి మనకి 2 4 మాత్రమే. ఎందుకు? లెస్ దాన్ 6 అన్నారు కాబట్టి. ఓకే, క్లియర్. మరి సబ్సెట్ అన్నారు కాబట్టి సబ్సెట్ గుర్తు పెడదాం. ఓకే, x is అని న్యాచురల్ నంబర్స్ విచ్ డివిజిబుల్ బై 36. 36 తో డివిజిబుల్ అయ్యేటివి ఏంటి మనకి? 1 డివిజిబుల్ అవుతుంది, అలాగే 2 డివిజిబుల్ అవుతుంది, 3 డివిజిబుల్ అవుతుంది, 4 డివిజిబుల్ అవుతుంది, 6 డివిజిబుల్ అవుతుంది. 6 6 36. ఓకే, మళ్ళీ అలాగనే 9 12 18 36. ఓకే, ఇన్ని టేబుల్ లో మనకి 36 డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 4 ఉన్నాయా ఈ సెట్ లో? 2 4 సబ్సెట్. ఇది కరెక్ట్. వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. అర్థమైందా? అంటే బాగేనండి. ఇది మన కండిషన్స్. ఇంకంతే ఈ క్వశ్చన్ ఆన్సర్స్. ఏం లేదు, సింపుల్ గానే ఉంటుంది, పెద్ద విషయం ఏం కాదు. మీరు గమనించాల్సింది సబ్సెట్ కి బిలాంగ్స్ కి గుర్తు తెలియాలి మీకు తేడా. ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయా లేదా అనేటప్పుడు మాత్రమే మనము సబ్సెట్ అని గుర్తు మాట్లాడతాం. కానీ ఒక సింగిల్ ఎలిమెంట్ ఆ సెట్ లో ఉందా లేదా అని మాట్లాడేదాన్ని మనము ఏమంటాం? బిలాంగ్స్ టు గుర్తు మాట్లాడతాం. ఓకే, అర్థమైంది? నో డౌన్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్. ఈ థర్డ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ థర్డ్ క్వశ్చన్ కూడా. చూడండి, అసలు ఈ రెండింటి అర్థం కావాలంటే సబ్సెట్ అలాగనే బిలాంగ్స్ టు అనేది అర్థం కావాలి. చెప్పాను ఇందాకనే. ఫస్ట్ సబ్సెట్ అంటే ఏంటి? ABC. ఈ డాష్ సబ్సెట్ ABCD అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయంటే ఏమవుతుంది? సబ్సెట్ అవుతుంది. ఓకే, మళ్ళీ అలాగనే ఇక్కడ ABC అనే సెట్ ఉంది కదా. ఈ సెట్ లోని ఎలిమెంట్ అంటే ఏ బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ చూడండి ఇదంతా ఏ. ఇది ఫస్ట్ టాపిక్, ఇది రెండో టాపిక్. ఫస్ట్ టాపిక్ ఏంటి? సబ్సెట్. సబ్సెట్ అంటే ఏంటి? ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉండాలి, అప్పుడు దాన్ని సబ్సెట్ అని మాట్లాడతాం. బిలాంగ్స్ టు అంటే ఏంటి? ఇప్పుడు ఏ సెట్ ఒకటి తీసుకున్నాం. A = ABC ఉంది. మరి ఇప్పుడు ఇందులో ఏ ఉంది కదా అంటే ఏ బిలాంగ్స్ టు ఏ అంటే ఏ అనేది బిలాంగ్స్ టు ఏ సెట్ లో ఉంది అని చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? అక్కడేమో అన్ని ఎలిమెంట్స్ మాట్లాడతాం, ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ తో మాట్లాడతాం. అర్థమైందా? అంటే ఈ ఏ అనేది ఇప్పుడు ఏ సెట్ లో ఉందా లేనా అంటే ఉంది కాబట్టి దానికి బిలాంగ్స్ టు అర్థం. ఇక్కడ ఎలిమెంట్స్ అన్ని ఇంకో సెట్ లో ఉన్నాయా లేదా అని చెప్పేది సబ్సెట్. ఓకే, మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దానికంటే ముందు ఇక్కడ చూడండి క్వశ్చన్. లెట్ A = 1, 2, set 3, 4, dash, 5. Which of the following statements are incorrect and why? ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. మనకి ఇక్కడ ఒక సెట్ ఇవ్వడం జరిగింది ఏ, దాని కింద కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది మొత్తమా. మరి దాంట్లో ఒకవేళ మనకి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పైంది అనుకో, ఎందుకు తప్పైందో రాయాలంట. ఇది క్వశ్చన్. మరి ఇప్పుడు దాన్ని చూద్దాం. ఇక్కడ క్వశ్చన్స్ తప్పైతే ఏంది, ఎందుకు తప్పైందో రాయాలంట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ గమనిస్తే మీరు
ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఎంచుదాం. ఫస్ట్ 1 2 3 4 అర్థమవుతుందా? అంటే ఇదంతా ఒక ఎలిమెంట్ కిందకి మాట్లాడుకోవాలా. ఏంటి ఎలిమెంట్ కిందకి మాట్లాడుకోవాలా అంటే ఈ సెట్ ఉంది, ఈ సెట్ అని మాట్లాడకూడదు. అదంతా ఒక ఎలిమెంట్. సెట్ ఈ 3, 4 అనేది అంతా ఒక ఎలిమెంట్. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 5 లేవు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చూడండి సెట్ 3, 4 సబ్సెట్ ఏ. ఇక్కడ చూడండి అదంతా ఒక ఎలిమెంట్ అనుకున్నాం, సెట్ కాదు. అదంతా ఎలిమెంట్ అనుకున్నాం. మనకి ఎలిమెంట్ అయితేనే బిలాంగ్స్ టు గుర్తు రావాలి, కానీ ఇక్కడ సబ్సెట్ గుర్తు వచ్చింది. అంటే ఇప్పుడు ఇది తప్పైంది అనమాట. అంటే ఇన్కరెక్ట్ యాజ్ సెట్ 3, 4 బిలాంగ్స్ టు ఏ. ఈ ఎలిమెంట్ అంతా ఏ సెట్ లో ఉందని చెప్పొచ్చు, కానీ సబ్సెట్ అని చెప్పలేము. రిమెంబర్ దట్ ఇక్కడ చూడండి సెట్ 3, 4 ఈజ్ అన్ ఎలిమెంట్. 3, 4 సెట్ 3, 4 అనేది అంతా ఒక ఎలిమెంట్. ఎలిమెంట్ అయితేనే మనకి బిలాంగ్స్ టు గుర్తు రావాలి. ఓకే, అదంతా సెట్ రూపంలో మాట్లాడకూడదు. ఇక్కడ చూడండి అందుకే నాట్ ఏ సెట్. ఓకే, అందుకే ఇది ఇన్కరెక్ట్ అయింది. ఇక్కడ చూడండి సెట్ 3, 4 బిలాంగ్స్ టు ఏ. ఇందాకనే మాట్లాడుకున్నాం, ఇదే ఇది సేమ్. ఇప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఈ ఎలిమెంట్ అంతా ఏ సెట్ లో ఉండాలనా? ఉంది కదా ఏ సెట్ లో, అందుకే కరెక్ట్ అవుతుంది. ఇక్కడ బిలాంగ్స్ టు ఏ. ఇట్ ఈస్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, క్లియర్. నెక్స్ట్ థర్డ్ది మళ్ళీ ఇప్పుడు చూడండి, ఈ సెట్ అంతా, ఈ సెట్ లోపల మొత్తం ఒక ఎలిమెంట్ ఉంది. ఏంది? 3, 4. అది ఎందులో ఉంది? ఏ సెట్ లో ఉందా? సబ్సెట్ అవుతుంది. అంటే కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడేమో బ్రాకెట్ ఇవ్వనందుకు తప్పైంది. ఇక్కడ బ్రాకెట్ మళ్ళీ ఇంకో సెట్ లోని ఇంకో సెట్ ఇచ్చినందుకు కరెక్ట్ అయింది. అది గమనియాలి మీరు. ఓకే, ఇక్కడ ఎలిమెంట్ మాత్రమే అందులో ఉంది, ఏ సెట్ లో ఉంది అంటున్నారు కదా. మనకి ఇక్కడ చూడండి ఈ ఎలిమెంట్ మొత్తం సెట్ ఏలో ఉందని చెప్తున్నారు, కాబట్టి ఇది కరెక్ట్. 1 బిలాంగ్స్ టు ఏ. 1 అనే ఎలిమెంట్ ఏ సెట్ లో ఉందా లేదా? ఉంది, కాబట్టి 1 బిలాంగ్స్ టు ఏ. ఇట్ ఈస్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. క్లియర్. నెక్స్ట్ 1 సబ్సెట్ ఏ చెప్పాను. ఇక్కడ చూడండి 1 అనేది మాత్రం ఇక్కడ మనకి ఇట్లా సెట్ రూపంలో ఇచ్చింటే మనం కరెక్ట్ అని చెప్తుంటుంది. ఓన్లీ ఇలా 1 మాత్రం ఈ సెట్ లో ఉంది అంటున్నారు, అది తప్పు అవుతుంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి 1 2 5 సబ్సెట్ ఏ. సబ్సెట్ అవ్వాలంటే ఏంటి? ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏ సెట్ లో ఉండాలి. 1 2 3 1 2 5 1 2 5 ఏ సెట్ లో ఉంది, అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సబ్సెట్ కి బిలాంగ్స్ కి తేడా తెలుసుకోవాలా. ఇక్కడ చూడండి 1 2 5 బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ చూడండి 1 2 5 అనేటివన్నీ ఏ సెట్ లో ఉంటాయి, లేదు. ఇక్కడ చూడండి మనకి ఇంకా ఇది ఒక ఎలిమెంట్ మొత్తం ఉంది 3, 4. కాబట్టి ఇది ఏమవుతుంది? ఇన్కరెక్ట్. ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ యాజ్ 1 2 3 బిలాంగ్స్ టు ఏ. ఓకే, మనకి ఇంకా 3, 4 ఉంటే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెట్ 1 2 3 సబ్సెట్ ఏ. ఇక్కడ చూడండి ఇన్కరెక్ట్. అసలు 3 అనేది మనకి ఎలిమెంట్ అనేది లేదు, రైట్. మనకి 3 4 అనేది మొత్తం ఒక ఎలిమెంట్, రైట్. కాబట్టి ఇక్కడ 3 ఒక్కటి సపరేట్ ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి ఇది కూడా ఇన్కరెక్ట్. ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ బికాస్ ద 3 ఇస్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. 3 అనేది అసలు ఎలిమెంట్ లో లేదు, అంటే ఏ సెట్ లో అనేది లేదు. ఓకే, 9th క్వశ్చన్. ఇక్కడ చూడండి పై. ఇదేంటి పై అంటే ఏంటి? ఎవ్రీ సెట్ లో ఒక పై అనేది ఉంటుంది. ఎవ్రీ సెట్ లో ఇక్కడ చూడండి పై బిలాంగ్స్ టు ఏ. ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ బికాస్ పై ఎప్పుడు పై అనేది సబ్సెట్ అవుతుంది, కానీ ఒక ఏ కి బిలాంగ్స్ టు అనేది కాదు, కాబట్టి ఇది ఇన్కరెక్ట్. పై సబ్సెట్ ఏ. పై అనేది ఇందాకనే మాట్లాడుకున్నాం, అది ఇది ఒకటే సేమ్. పై అనేది సెట్ లో ఉంటుంది. ఎవ్రీ సెట్ లో ఒక ఎలిమెంట్ అనేది దాగుంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు 4 అంటే దీంతో పాటు ఇంకొక సెట్ కూడా, ఒక ఎలిమెంట్ కూడా ఉంటుంది, ఏంటది? పై. కాబట్టి పై సబ్సెట్ టు ఏ. కరెక్ట్ స్టేట్మెంట్. పై ఇస్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎవ్రీ సెట్ లో ఒక పై అనేది దాగుంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ సెట్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఇదంతా ఈ సెట్ అంతా ఏ సెట్ లో ఉంటుంది అంటున్నారు, కరెక్ట్. ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్ బికాస్ ద కేసెస్ ఆఫ్ పై ఇస్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. ఈ పై అంతా ఒక ఎలిమెంట్ అనేది కాదు. మనకి ఏంటది? ఎలిమెంట్, ఆ ఎలిమెంట్స్ తో పాటు ఒకటి ఉంటుంది, కానీ అది సపరేట్ ఎలిమెంట్ అని చెప్పకూడదు. ఓకే, అందుకే సపరేట్ ఎలిమెంట్ ఇచ్చింటే సబ్సెట్ అని చెప్పినాం, కానీ ఇక్కడ సెట్ మాత్రమే ఉంటుంది దాంట్లో అంటారు, అదే తప్పు. కాబట్టి ఇన్కరెక్ట్. ఓకే, ఇవి కొంచెం అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నదాన్ని సబ్సెట్ అంటాం. ఒక ఎలిమెంట్ ఇంకో సెట్ లో ఉందా లేదా అని చెప్పడానికి బిలాంగ్స్ టు వాడతాం. ఓకే, ఇది నోట్ డౌన్ చేసి. 4th ప్రాబ్లం, 5th ప్రాబ్లం, 6th ప్రాబ్లం, ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి 2 చెప్పి కంప్లీట్ చేస్తాను వీడియో త్వరగానే. ఇక్కడ చూడండి 4th క్వశ్చన్. రైట్ వెన్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద సెట్స్. అంటే మనకి ఇచ్చిన 4 సెట్స్ కి సబ్సెట్స్ అనేది రాయాలి. సబ్సెట్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఒక సెట్ కి బాయనండి, ఒక సెట్ కి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి అనేది ఒక ఫార్ములా ఉంటుంది. 2 పవర్ ఆఫ్ n.
ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అర్థం. ఓకే, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉండే మనకి 1 ఎలిమెంట్ మాత్రమే ఉంది. అంటే 2 పవర్ ఆఫ్ 1 ఎంత 2, రైట్? అంటే 2 ఎలిమెంట్స్ వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ సెట్ కు ఒక ఎంటీ సెట్ అనేది ఉంటుందని మనం మాట్లాడుకున్నాం ఇంట్రడక్షన్ క్లాస్ లో. అంటే ఎంటీ సెట్ అర్థం, ఎంటీ సెట్ గుర్తేంది 5 కదా, కామా ఇప్పుడు ఏ ఎలిమెంట్ మొత్తం ఎన్ని సబ్సెట్స్ వచ్చినాయి 1 2 అంటే 2 వచ్చినాయి. నెక్స్ట్ కండిషన్, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మొత్తం 2 ఉన్నాయి. అంటే 2 పవర్ ఆఫ్ 2 అంటే 2 స్క్వేర్ ఇంకా 4. అంటే దీనికి మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి, ఎన్ని సబ్సెట్స్ వస్తాయి 4 సబ్సెట్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసింది 5. ఎవ్రీ సెట్ లో ఒక 5 ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కామా తర్వాత ఏ కామా బి కామా తర్వాత ఈ రెండు కలిపి రాసేద్దాం, ఏ కామా బి. ఎంచండి 1 2 3 4 మొత్తం ఎన్ని వచ్చినాయి 4 వచ్చినాయి. నెక్స్ట్ ఇంకో కండిషన్, ఇక్కడ 1 2 3 అంటే 2 పవర్ ఆఫ్ క్యూబ్. 2 పవర్ ఆఫ్ క్యూబ్ అంటే ఎంత 8. అంటే దీనికి మొత్తం ఎన్ని సబ్సెట్స్ వస్తాయి 8 సబ్సెట్స్ వస్తాయి. చేద్దాం 5 కామా మళ్ళీ అలాగనే 1 కామా అంటే సపరేట్ రాయాలి, ఆ సబ్సెట్స్ ని విడివిడిగా రాయాలి ఎలిమెంట్స్ ని. 1 కామా తర్వాత 2 కామా తర్వాత 3 కామా తర్వాత 2 అర్థం. ఇంకా మళ్ళా 1 కామా 2 మళ్ళీ అలాగనే 2 కామా 1 అలాగనే 1 కామా 3 లాస్ట్ కి ఎన్ని ఉంచండి 1 2 3 4 5 6 7 ఉన్నాయి, కానీ మనకి 8 రావాలి. ఇంకోటి లాస్ట్ ది మొత్తం ఎలిమెంట్స్ 1 2 3 వచ్చినాయి 8. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 5. ఓకే, ఇక్కడ చూడండి మనకి 4th క్వశ్చన్ లో ఒక 5 అనేది కూడా ఉంది. ఆ 5 అంటే ఏంటి, ఖాళీ ఎంటీ సెట్. అంటే ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ గా మనకి సబ్సెట్ కి ఏమవుతుంది ఈక్వల్ టు ఒక 5 ఈక్వల్ టు 5 అవుతుంది. ఎందుకంటే 5 అంటే ఏంటి ఎంటీ సెట్, ఆ ఎంటీ సెట్ లో మళ్ళీ ఎంటీ సెట్ అంటే ఏమి ఉండదు, దాంట్లో ఎలిమెంట్స్ అనేవి ఉండవు. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది బాగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ 2 క్వశ్చన్లు. 5th క్వశ్చన్, రైట్ ద ఫాలోయింగ్ ఇంటర్వెల్స్. మనకి ఇచ్చిన సెడ్యులర్ ఫార్మ్ ని ఇంటర్వెల్స్ గా కనుక్కోవాలి. ఓకే, అంటే దాని సొల్యూషన్స్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు చూద్దాం ఎలా కనుక్కోవచ్చు. దానికంటే ముందర ఈ సింబల్స్ అనేది అర్థం అవ్వాలి మనకి. ఇక్కడ చూడండి ఇదేమో గ్రేటర్ దాన్, ఇదేమో లెస్ దాన్. ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్ వచ్చినప్పుడు మనం స్మాల్ బ్రాకెట్స్ అనేటివి వాడాలి, గుర్తుపెట్టుకోండి. అలాగనే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అలాగనే లెస్ దాన్ ఈక్వల్ టు గుర్తొచ్చినప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ అనేది వాడాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ -4, ఇక్కడ -4 ఏముంది మనకి లెస్ దాన్ అంటే ఏం వాడాలి స్మాల్ బ్రాకెట్. అంటే -4 కామా ఎంత వరకు ఇక్కడ చూడండి స్క్వేర్ బ్రాకెట్. ఇక్కడ ఏంటి లెస్ దాన్ ఈక్వల్ టు, ఈ రెండింటినేమో గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు అంటాం, ఇదేమో గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంతే, ఈక్వల్ టు అనేది వస్తుంది మనకి. 6 ఏం గుర్తు వాడాలి ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ వాడాలి. ఇంకంతే, ఆన్సర్ అయిపోయింది సొల్యూషన్. ఓకే, అర్థమైందా? అంటే ఈ గుర్తులకు సంబంధించి మనం బ్రాకెట్స్ అనేది వేయాలి, ఇంటర్వెల్స్ తో అనుకోవాలి వాటికి. తర్వాత x బిలాంగ్స్ టు r అంటే రేషనల్ నంబర్స్. మనకి ఇక్కడ -12 ఇక్కడ ఏంటి మనకి లెస్ దాన్ గుర్తు అంటే ఏం వాడాలి స్మాల్ బ్రాకెట్ కామా ఎంత వరకు 10 వరకు. ఇక్కడ కూడా లెస్ దాన్ ఉంది కాబట్టి 10 స్మాల్ బ్రాకెట్. అంతే, ఇంకా అయిపోయింది సొల్యూషన్. అంతే, ఇంకా సింపుల్ గా. నెక్స్ట్ x is a రేషనల్ నంబర్ 0 గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు. అంటే లెస్ దాన్ ఈక్వల్ టు అంటే ఏం గుర్తుపట్టాలి మనం స్క్వేర్ బ్రాకెట్. ఎక్కడి నుంచి 0 కామా ఎంత వరకు 7. మనకి ఇక్కడ చూస్తే గమనిస్తే ఏంది మనకి లెస్ దాన్ అంటే ఏంది స్మాల్ అంటే స్మాల్ బ్రాకెట్. ఓకే, తర్వాత సొల్యూషన్ x is a r belongs to r 3 ఇక్కడ ఏంది మనకి లెస్ దాన్ ఈక్వల్ టు అంటే ఏంది మనకి స్క్వేర్ బ్రాకెట్ వాడాలని అర్థం. కామా ఎంత వరకు లెస్ దాన్ ఈక్వల్ టు 4 వరకు. అంటే ఏం మళ్ళీ గుర్తేంది స్క్వేర్ బ్రాకెట్. ఓకే, ఇప్పుడు రివర్స్ ఈ 6th క్వశ్చన్. అంటే ఆ గుర్తులను బట్టి మనము బ్రాకెట్స్ అనేది చేంజ్ చేస్తుంటాం, అది స్క్వేర్ బ్రాకెట్ స్మాల్ బ్రాకెట్ అని. ఓకే, మరి ఇప్పుడు మనకి ఇలా షెడ్యులర్ ఫామ్ ఇస్తే ఇలా చేసాం కదా, మరి ఇప్పుడు ఇలా ఇస్తే ఇలా చేంజ్ చేయాలి. చూద్దాం, ఏం లేదు, చాలా సింపుల్ గానే ఉంటుంది ఇది కూడా. అంటే ఈ గుర్తులే సేమ్ అవతల ఇవతలం. రైట్ ద ఫాలోయింగ్ ఇంటర్వెల్స్ ఇన్ ద షెడ్యులర్ ఫామ్. అంటే మనకి ఇచ్చిన ఇంటర్వెల్స్ ని షెడ్యులర్ ఫామ్ లో రాయాలి. మనకి ఫస్ట్ షెడ్యులర్ ఫామ్ లో రాయాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి x బిలాంగ్స్ టు r. అంటే బిలాంగ్స్ టు అంటే ఏంటి ఆ నంబర్స్ అనేటివి ఖచ్చితంగా మనకి రేషనల్ నంబర్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. కామా ఎక్కడి నుంచి -3. ఇక్కడ మనకి ఏం గుర్తు స్మాల్ అంటే ఏంటి లెస్ దాన్ x. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా స్మాల్ గుర్తు కాబట్టి 0. అంతే, ఇంకా అయిపోయింది. లెస్ దాన్ ఈక్వల్ టు 0.
ఓకే, మనకి ఇక్కడ స్మాల్ గుర్తులు ఉన్నాయి కాబట్టి లెస్ దాన్ గుర్తులు పెట్టేసినాం. తర్వాత x belongs to x is to x belongs to r కామా ఎక్కడ నుంచి 6 ఇక్కడ చూడండి మనకి లెస్ దాన్ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ అంటే ఏంటి లెస్ దాన్ ఈక్వల్ టు గుర్తు కాబట్టి లెస్ దాన్ ఈక్వల్ టు x మళ్ళీ ఇక్కడ కూడా స్క్వేర్ బ్రాకెట్ ఉంది కాబట్టి లెస్ దాన్ ఈక్వల్ టు 12. ఓకే, అంతే సెట్ అని తయారు చేసుకోవాలి, ఆ సెట్ బిల్ ఫామ్ తయారు చేసుకోవాలి. x is to x belongs to r కామా ఇక్కడ చూడండి స్మాల్ అంటే ఏంటి లెస్ దాన్ మనకి అంటే 6 లెస్ దాన్ ఓకే x. ఓకే, అంటే ఎందుకో మనం మధ్యలో ఎక్స్ రాస్తామంటే ఆ మధ్యలో నంబర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, 12 సారీ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ అంటే ఏంటి లెస్ దాన్ ఈక్వల్ టు 12. ఓకే, తర్వాత నెక్స్ట్ x is to x belongs to r కామా -23 స్క్వేర్ బ్రాకెట్ అంటే మనం ఏం వాడాలి లెస్ దాన్ ఈక్వల్ టు x. ఇక్కడ స్మాల్ బ్రాకెట్ అంటే ఏం మాట్లాడాలి మనము లెస్ దాన్ తర్వాత 5 రాస్తే సరిపోతుంది. అంతే ఇంకా ఈ క్వశ్చన్స్ ఈ కండిషన్స్ అనేవి అర్థం చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఈ 2 క్వశ్చన్స్ తో వీడియో కంప్లీట్ అవుతుంది. ఏదన్నా మీకు ప్రాబ్లం అర్థం అవ్వాలనుకుంటే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ప్రాబ్లం ఎక్సర్సైజ్ అలాగే కాన్సెప్ట్ ఎవ్రీ లెసన్ చెప్తాను ఇంటర్మీడియట్ కి సంబంధించి. ఒకటే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ అని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ టాపిక్ చాలా ఈజీగానే. వాట్ యూనివర్సల్ సెట్ వుడ్ ద ప్రాసెస్ ఫర్ ద ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే మనకి ఇచ్చిన కండిషన్స్ అవి యూనివర్సల్ సెట్ లో చూపించాలి. చూడండి ఇక్కడ మరి ద సెట్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ అంటే ఏంటి ఖచ్చితంగా మనకి 90 degrees అనేది ఉంటుంది, దాన్ని మనం రైట్ ట్రయాంగిల్ అంటాం. రైట్, అలాగే ద సెట్ ఆఫ్ యూనివర్స్ ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అంటే ఏంటి 2 sides లెంత్ సేమ్ ఉంటుంది, అలాగే బేస్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటుంది, దాన్ని ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అంటాం. మరి ఈ 2 ట్రయాంగిల్స్ మనం యూనివర్సల్ అంటే ఒక సెట్ యూనివర్సల్ లో చూపించాలి. మనకి దాన్ని ఇంకో రూపంలో ఏం చేయొచ్చు వెన్ డయాగ్రామ్ లో చూపించచ్చు. అందుకే యూనివర్సల్ మొత్తం స్క్వేర్, తర్వాత రైట్ ట్రయాంగిల్ ఐసోస్కేలర్ ట్రయాంగిల్ కి సంబంధం ఉండదు, కానీ ఆ 2 ట్రయాంగిల్స్ అని తెలుసు. కానీ రైట్ ట్రయాంగిల్ కి ఐసోస్కేలర్ ట్రయాంగిల్ కి చాలా భేదం ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం సపరేట్ రాస్తాం. ఇది రైట్ ట్రయాంగిల్, ఇది ఐసోస్కేలర్ ట్రయాంగిల్. ద సెట్ ఆఫ్ యూ ఆల్ పాసిబుల్ ట్రయాంగిల్స్ ఇన్ ద యూనివర్సల్ సెట్ ఆఫ్ ఈచ్ గివెన్. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. Given the set A 1 3 5, B 2 4 6 and C 0 2 4 6 8, which of the following may be considered the universal set for all 3 sets A, B, C and C? అంటే ఇక్కడ ఏంటంటే ఈ మూడు యూనివర్సల్ సెట్ లో రాస్తే మనకి ఇచ్చిన కింద క్వశ్చన్ లో కరెక్ట్ ఏమవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. అంటే ఏం లేదు, యూనివర్సల్ అంటే ఏంది, మళ్ళా యూనివర్సల్ అంటే ఈ 3 sets మొత్తం కలిపి రాయాలి. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ కాబట్టి క్యాపిటల్ యూ తో అన్ని కామన్ ఉండేది ఒకసారి రాయాలి. యూనివర్సల్ 3 సెట్ లో ఉండేటివన్నీ ఒకసారి రాద్దాం. ఫస్ట్ 0, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, ఇవ్వండి 5, తర్వాత 6 ఉంది, తర్వాత 7 లేదు కాబట్టి మనకి ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది, మనకు అక్కర్లేదు. తర్వాత 8 అంటే ఇవన్నీ యూనివర్సల్ అంటే ఈ 3 సెట్ లోని మొత్తం ఎలిమెంట్స్ మొత్తం దీన్నే యూనివర్సల్ అంటాం. మరి మనకి కొన్ని కింద కండిషన్లు ఇచ్చినారు, అవి కరెక్టా కాదు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇది 0 1 2 3 4 5 6 మనకి ఇక్కడ 0 1 2 3 4 5 6 ఉంది, కానీ 8 అనే ఎలిమెంట్ ఈ యూనివర్సల్ సెట్ లో లేదు. అంటే ఇప్పుడు ఇది యూనివర్సల్ సెట్టా కాదు, అంటే దేనికి కాదు, ఈ 3 సెట్లకు సంబంధించి యూనివర్సల్ సెట్ అనేది కాదు. కాబట్టి ఇక్కడ చూడండి ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు అంటే లేదు కాబట్టి 0 1 2 3 4 ఇట్ ఈస్ నాట్ ఏ యూనివర్సల్ సెట్. 8 అనే ఎలిమెంట్ ఆ యూనివర్సల్ సెట్ లో లేదు కాబట్టి ఇది యూనివర్సల్ సెట్ అనేది కాదు. కాబట్టి రెండోది పై, ఇది పై అంటే ఏంది ఒక ఎంటీ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ యూనివర్సల్ సెట్ బి కన్సిడర్డ్ యాజ్ అ యూనివర్సల్ సెట్. అది పై అనేది అసలు యూనివర్సల్ సెట్ లో ఉండదు. ఓకే, థర్డ్ 0 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ చూడండి 0 1 2 3 4 5 6 7 తప్ప 8 వరకు ఉంది. మరి ఇవి యూనివర్సల్ అవుతుందంటే అవుతుంది. ఇక్కడ చూడండి మనకు కావాల్సిన యూనివర్సల్ అవ్వాలంటే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటి 0 1 2 3 4 5 6 8 ఉండాలి. కానీ ఇక్కడ 0 1 2 3 4 5 6 8 అంటే ఉండే, అంటే ఇది ఖచ్చితంగా ఏమవుతుంది యూనివర్సల్ సెట్ అవుతుంది. మామూలు మిగతావి 7 9 10 ఉంది అంటే మనకు సంబంధం లేదు, మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అందులో ఉండయా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట.
మరి వాళ్ళు ఇచ్చిన యూనివర్సల్ సెట్ లో మనకు కావాల్సిన యూనివర్సల్ సెట్ లో ఉంటాయి కాబట్టి ఇది ఏమవుతుంది యూనివర్సల్ సెట్ అవుతుంది 0 1 2 3 is a universal set of the given the set of the A B C all the three elements of the set A B and C are the set మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ప్రకారం అవి యూనివర్సల్ సెట్ అయింది వాళ్ళు ఇచ్చినది తర్వాత 1 2 3 4 5 6 7 8 కానీ ఇక్కడ 0 అనేది లేదు 0 నాట్ బిలాంగ్స్ టు అంటే 0 అనే ఎలిమెంట్ వాళ్ళు ఇచ్చిన యూనివర్సల్ సెట్ లో లేదు సో ఇట్ నీ నాట్ కన్సిడర్ ద యూనివర్సల్ సెట్ అర్థమైంది గైస్ ఇది అనమాట అంటే 0 అనే ఎలిమెంట్ వాళ్ళు ఇచ్చిన యూనివర్సల్ సెట్ లో లేవు ఇవి వాళ్ళ యూనివర్సల్ సెట్ లో ఒరిజినల్ మనకి యూనివర్సల్ సెట్ అంటే ఇది వాళ్ళు ఇచ్చిన ఎలిమెంట్స్ ప్రకారం ఇక్కడ 0 లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన యూనివర్సల్ సెట్ అనేది కాదు ఓకే అర్థమైంది స్టూడెంట్స్ మీరు ఖచ్చితంగా అర్థం కాకపోతే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యు గైస్ చివరి దాకా వింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఓకే బాయ్